కామెడీ ఏంటో తెలుసా? ప్రోమో 2 చూడలేని వాళ్ళు ప్రోమో 2 చూడండి. ప్రోమో 1 చూడలేని వాళ్ళు ప్రోమో 1 చూడండి. టైం పోక బ్రో ఆ 1, 2 చూసే బదులు నీ వీడియోస్ వస్తానంటే బెటర్, ఇంకా బెటరు. అందులో మెయిన్ నాకు చిరాకు కాదు కానీ, ఏమిరా బాలరాజు, సుమన్ శెట్టి కూడా మాట్లాడుతున్నాడు గేమ్ ఎలా ఆడాలో అని చెప్పి. గేమ్ గురించి, గేమ్ ఎలా ఆడాలో అనే విషయం గురించి సుమన్ శెట్టి మాట్లాడడం బెస్ట్ జోక్ ఇన్ 2025. దిస్ ఈజ్ నాట్ మై ఒపీనియన్, దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. దీనికి సుమన్ శెట్టి ఫ్యాన్స్ హట్ అయినా, సుమన్ శెట్టి పిఆర్ వాళ్ళు హట్ అయినా, సుమన్ శెట్టిని లేపుతున్న మేనేజ్మెంట్ వాళ్ళు హట్ అయినా, ఇదే నిజం. సుమన్ శెట్టి మాట్లాడుతున్నాడు గేమ్ గురించి, గేమ్ ఎలా ఆడాలో. సుమన్ శెట్టికి అసలు ఏదైనా టాస్క్ ఇస్తే ఆ టాస్కే అర్థమవుదు. నాకు కలద్దాలు పంపండి, లెన్స్ పంపండి, తెలుగులో రాయండి, ఉర్దూలో రాయండి, ఇంగ్లీష్లో రాయండి అని చెప్పి ఆ రెబల్ టాస్క్ అర్థం కాకపోతే ఎక్కడ మళ్ళీ సుమన్ శెట్టిని లేపడం అవ్వదేమో అని చెప్పి దివ్యాని యాడ్ చేస్తే, దివ్య వల్ల సుమన్ శెట్టికి పేరు వచ్చింది. కట్ చేస్తే దివ్యాకి లేదా ట్రిబ్యూట్, సుమన్ శెట్టికి మళ్ళీ సెపరేట్ ట్రిబ్యూట్ వీడియోలు ప్రతి వారం మనం చూసిందే. మీరు ఒక కంటెస్టెంట్ని లేపాలి అనుకుంటే డైరెక్ట్గా చెప్పేసేయండి, మేము ఈ కోటాలో నుంచి వీళ్ళు తెస్తున్నాం, వీళ్ళు లేపుతాం, ఈ కోటాలో నుంచి వీళ్ళు తెస్తున్నాం, వీళ్ళు లేపుతాం, వీళ్ళు ఆడినా ఆడకపోయినా కూడా మేము మాత్రం అలాగే డప్పు వేస్తూనే ఉంటాం అని చెప్పి. సుమన్ శెట్టి మాట్లాడుతున్నాడు అన్నమాట. సుమన్ శెట్టికి ఇచ్చిన రెబల్ టాస్కే అర్థం కాలేదు. మనోడు గేమ్ ఎలా ఆడాలి, గేముల గురించి నామినేషన్స్లో సుమన్ శెట్టి మాట్లాడుతున్నాడు నిఖిల్తో. నిఖిల్ని అడిగే కంటే ముందు సుమన్ శెట్టి ఏం పీకాడరా 10 వారాల్లో అంటే ఏమీ పీకలేదు. సుమన్ శెట్టి దరిద్రం ఏంటో తెలుసా? సుమన్ శెట్టి ఫ్యాన్స్కి తెలిసింది. ఏడున్నారు ఆ ఫ్యాన్స్ కానీ తెలుసుకోవాలి. ఓట్లు మాత్రం పడతాయి, దేవుడికే తెలియాలి. సుమన్ శెట్టికి నామినేషన్ ఎవరిని వేయాలో కూడా సుమన్ శెట్టికి కూడా తెలియకపోతే ఎవరినో ఒకరిని వెళ్ళి అడుక్కుంటాడు. అది సుమన్ శెట్టి ఆట. నామినేషన్ ఎవరిని వేయాలి, ఎందుకు వేయాలి, ఎలా వేయాలని పాయింట్లు కూడా అడుక్కుంటాడు సుమన్ శెట్టి. అది సుమన్ శెట్టి ఆట. సుమన్ శెట్టి ఆట ఏంద్రా అంటే 2 వారాలు ఆ రమ్య పికిల్తో పాటు 2 వారాలు ఫుల్గా మేపేరు చూసారా, అది సుమన్ శెట్టి ఆట. సుమన్ శెట్టి ఆట ఏంద్రా అంటే ఎవరికి ట్రిబ్యూట్ వీడియోలు పడలేనని ట్రిబ్యూట్ వీడియోలు సుమన్ శెట్టికి పెట్టి 100% ఓటింగ్ ఇచ్చేసి అలా టాప్ 6లో ఉన్నారని చెప్పి లేపుతారు చూసారా, అది సుమన్ శెట్టి ఆట. సుమన్ శెట్టి ఆట గురించి మాట్లాడాలంటే ఇవన్నీ వస్తాయి. ఏమ్రా ఇంపాక్ట్ఫుల్గా సుమన్ శెట్టి ఆడిండు ఈ 10 వారాలు అంటే ఏ బొక్క ఉండదు. కానీ మనం లేపుతాం, ఎందుకు లేపుతాం అందరికీ తెలుసు. మీరు ఇలా లేపడం వల్ల మిగిలిన కంటెస్టెంట్లకు అన్ఫేర్ చేయడమే, అంతకుమించి ఏమీ లేదు. ప్రోమో 2 చూసిన తర్వాత బాగా చిరాకు దొబ్బింది. నాకు ఆల్రెడీ ఒక విషయం మీద చిరాకు దొబ్బుతుంది. ఎవరైతే ఈ టాప్ 6లో ఉన్నారో అందులో మెజారిటీ ఆఫ్ టాప్ ప్లేయర్స్ ఇలా ఏమిరా పిరికి పందల్లా ఆడుతున్నారని చెప్పి ఆల్రెడీ చిరాకు దొబ్బు ఉంటే, మధ్యలో ఈ సుమన్ శెట్టి మధ్యలో మ్యూజిక్ ఏంటి? మనోడు ఏం పీకిపడి, మనం ఒకరిని ఇలా పాయింట్అవుట్ చేసినప్పుడు మనం చెక్ చేసుకోవాలి కదా, మనం ఏం పీకాము, మనమేం ఆటలు ఆడేసాము, మనకు ఆట అర్థం కావట్లేదు, నామినేషన్సే అర్థం కావట్లేదు, నామినేషన్స్లో ఎవరిని వెయ్యాలో కూడా తెలియట్లేదు. అలాంటి క్లారిటీ లేని పర్సన్ క్లారిటీ ఆఫ్ థాట్, గేమ్ మీద క్లారిటీ, గేమ్ని ఎలా ఆడాలో అని చెప్తున్నాడు చూసారా అధ్యక్ష, అక్కడ మనం నవ్వుకోవాలి. దేంతో నవ్వుకోవాలో మీకే వదిలేసారు. ఇంకోటి, అసలు ఆ బొక్కలో లీడర్ బోర్డు ఎందుకు పెట్టారో నిన్న మొన్న నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ వీళ్ళకి కావాల్సిన ఇన్పుట్లు వస్తే ఆల్రెడీ వీళ్ళు సేఫ్గా ఆడుతున్నారు. అలాంటిది మీరు డైరెక్ట్గా పరిచేస్తే టాప్ 16, టాప్ 6 వీళ్ళు, బాటమ్ 7 వాళ్ళు, అందులో 2 ఎలిమినేట్ అయిపోయారు అంటే బాటమ్ 5 వీళ్ళు అంటే వీళ్ళు ఆల్రెడీ సేఫ్గా ఫుల్ ఏ సీజన్లో లేనంత సేఫ్గా మందంతా ఈ సీజన్లో ఉంది. ఇంకా వాళ్ళు ఎందుకు నామినేట్ చేస్తారు? ఈరోజు వచ్చిన నామినేషన్ లిస్ట్ ఏంటి? 6 వచ్చారు. 6లో టాప్ 6లో ఎంతమంది ఉన్నారు? ఒక రీతు చౌదరి అన్ఫార్చునేట్గా ఉంది తప్ప, అది కూడా అమ్మాయి టాప్ 5 అంటే టాప్ 3, టాప్ 1 టచ్ కూడా చేయలే. మిగిలిన వాళ్ళని ఎవరైతే బాటమ్ 5లో ఉన్నారో, బాటంలో ఉన్నారో వాళ్ళందరినీ తెలివిగా సేఫ్గా కన్నింగ్గా నామినేట్ చేసి పారేశారు. గౌరవ్ బాటంలో ఉన్నాడు, నామినేట్ చేసి పారేశారు. నిఖిల్ బాటంలో ఉన్నాడు, నామినేట్ చేసి పారేశారు. భరణి బాటంలో ఉన్నాడు, నామినేట్ చేసి పారేశారు. దివ్య బాటంలో ఉన్నది, నామినేట్ చేసి పారేశారు. సంజన బాటంలో ఉన్నది, నామినేట్ చేసి పారేశారు. అంటే ఇక్కడ కూడా కొంచెం ఉప్పు కారం తిన్నోళ్ళకైనా రోసమైనా ఉంటుంది అబ్బా. వీళ్ళు టాప్లో ఉన్న వాళ్ళకి కూడా ఇంత కన్నింగ్గా, ఇంత కవర్డ్లాగా, ఇంత పిరికి పందలాగా, పిరికి నాయాలలాగా ఆడుతున్నారు చూసారా. ఇది కూడా ఒక ఆటేనా? ఇలా కూడా మీరు నామినేట్ చేసి మీరు ముందుకెళ్తే మీకు ఒక వాల్యూ ఏముంటుంది, మీ పొజిషన్కి ఒక క్రెడిబిలిటీ ఏముంటుంది? నేను ఒకరి గురించి చెప్పట్లేదు, కళ్యాణ్ అంతే, ఇమాన్యుల్ అంతే, తనూజ అంతే, రిమాన్ పవన్ అంతే, సుమన్ శెట్టి స్క్రాప్. సుమన్ శెట్టి అంత స్క్రాప్ ప్లేయర్, అన్వర్తి ప్లేయర్ టాప్ 6లో నా జీవితంలో సీజన్ మొత్తం ఇది 9వ సీజను కలిపి ఓటీటీతో కలిపి 10 సీజన్లో ఇంత స్క్రాప్ ఆట కూడా ఏంటో అర్థం కాలేని పర్సన్ టాప్ 6లో ఉండడం నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందా అంటే అది ఇదే. సుమన్ శెట్టి ఫ్యాన్స్ ఏం పీక్కున్నా నాకు పర్లేదు, ఇదే నిజం. మనోడు వచ్చి చెప్తున్నాను ఆట కోసం, మనోడు కూడా ఆట అర్థం కాదు కానీ లేపుతా, నేను లేపనబ్బా నాకు అవసరం లేదు,
ఆట ఆడకుండా ఎందుకు లేపాలి అక్కడ? ఏం పీకేయడం లేపాలి? అది ఇంకా ఆపర్చునిటీస్ వచ్చినా ఇంకా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ వెళ్ళి బుర్ర కమోడ్లో పెట్టేసుకొని ఏడుసుకొని తర్వాత మా వాడు న్యాయం వైపు ఉంటాడు, మా వాడు ధర్మం వైపు ఉంటాడు, మా వాడు ఫ్రెండ్షిప్ కోసం కిడ్నీ కోసేస్తాడు, మా వాడు కర్ణుడు, మా వాడు అర్జునుడు, ఇలాంటి సొల్లు డైలాగులు ఆటో మీద రాసుకోండి. ఓకేనా? మీరు ఏదో పిఆర్ కామెంట్లతోని మీరు ఎంత ప్రొవోక్ చేసినా నన్ను కాదు, కానీ మీ మనసాక్షి తెలుసు మీ వాడు ఎంత సేఫ్గా ఆడుతున్నాడని. సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే ఎవడైనా ఆడి కోసం వాడు ఆడుతాడు. ఫస్ట్ పొజిషన్లో ఎవడైనా తనూజని పెడతాడా? తనూజకి ఏంటి హౌస్లో ఏవైనా పవర్లు ఇచ్చినా అది కూడా తనూజ వాయిస్ నోట్కి వాడేస్తానంటాడు, తనూజ కోసమే నామినేట్ అయిపోతా అంటాడు, తనూజ కోసమే నాకంటే తనూజ ఆటే బాగుంది అంటాడు. తనూజానే ఫస్ట్లో పెడితే మీ ఓన్ ఎందుకు రా స్వామి తెచ్చారు? అసలు అగ్ని పరీక్ష నుంచి మేము అసలు ఒక్కసారి మనం బ్యాక్ స్టోరీ మర్చిపోతున్నాం. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఈ థీము. కామనర్లు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అగ్ని పరీక్ష అని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక 10 ఎపిసోడ్లో 15 ఎపిసోడ్లో రుద్ది వాళ్ళని శాపం తోమి ఒరే బిగ్ బాస్ అంటే ఇలా ఉంటుంది, మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి, సెలబ్రిటీలు ఏం తోపులు కాదు, మీరు అందరూ సమానమే, వాయిస్ అవుట్ చేయాలి, మంచిగా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ మీరు చూపించు, గట్టిగా ఆడు, తెలివితేటలతో ఉండు, కన్నింగా ఆడు, ఇలా బోలు చెప్పారబ్బా. చెప్తే ఏం చేసావరా మనం అంటే మనకి సారీ ఫర్ యూజింగ్, మనం వచ్చాగదు, మనకి బీపీలు షుగర్లు, ఒక్క వారంలో జడ్జిమెంటల్గా అయిపోతాము, సేఫ్గా ఆడినోళ్ళని ఉంచుతాము. ఎవరైతే కామనర్లు సేఫ్గా ఆడకుండా ఆన్ ఫేస్ చెప్పారో వాళ్ళందరినీ నీట్గా పంపించేసాం. మనీషిని పంపించేసాం, ప్రియాని పంపించేసాం, శ్రీజాని పంపించేసాం, ఏవీ లేకుండా మళ్ళీను మాస్క్ మ్యాన్ని పంపించేసాం. ఇప్పుడు దివ్య నిఖితను కూడా మళ్ళీను సిగ్గు లేకుండా ఆపరేషన్ దివ్య అంట. ఓట్లు పడకపోతే ఓకే, ఓట్లు పడకుండా వేసే స్కీమే ఆపరేషన్ దివ్య మళ్ళీను. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో జస్ట్ వీళ్ళందరి మీద కాస్త కోస్తో రైటో రాంగ్ ఎదురెళ్తుంది, రైవలరీ ఫామ్ చేసుకుంటుంది, కన్నింగ్గా ఆడట్లేదు, సేఫ్గా ఆడట్లేదు, ఈ అమ్మాయిని పంపించేస్తాం. లాస్ట్లో మళ్ళీ పిసికిసుకుంటాం, అర్రే వాళ్ళు ప్రియా ఉంటే బాగున్నావు, శ్రీజ ఉంటే బాగున్నావు, మాస్కన్య బాగున్నావు, ఎందుకు బాగున్నావు ఉన్నప్పుడు మనం దాకం. ఇప్పుడు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇదే. ఇప్పుడు దివ్యాని పంపించేసిన తర్వాత అరే దివ్య ఉంటే బాగుండరా, దివ్య అయినా ఎదురెళ్ళిందిరా తనూజాకి, దివ్య అయినా వాయిస్ అవుట్ చేసిందిరా, అప్పుడు పీకిసుకుంటాము. తర్వాత పీక్కోవద్దు, ఇప్పుడు పీక్కోండి. పీక్కొని గేమ్ని కరెక్ట్గా అనలైజ్ చేసి సేఫ్గా అన్నోళ్ళు పీకేయండి. ఆ సేఫ్ విన్నర్ నుంచి రన్నర్ వరకు కింద వరకు అందరూ సేఫ్ దీని అమ్మ జీవితం సేఫ్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను, కళ్యాణ్ పడాలని అసలు ఎందుకు ఎలివేట్ చేశారు, ఎందుకు అంత ప్రమోట్ చేశారు, ఎందుకు అంత ఎత్తారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు కళ్యాణ్ పడాలా ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాడంటే, కళ్యాణ్ పడాలా పొజిషన్ సెకండ్ అని అందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ కళ్యాణ్కి కూడా తెలుసు. మనీష్ అని వచ్చి డైరెక్ట్గా నీకు ట్రోఫీయే ఇచ్చారా, ఎమాన్యుల్ నువ్వు వదిలేసావు అని చెప్పాడు. ఇంట్లో వచ్చే ఎక్స్ కంటెస్టెంట్ ఇంట్లో వచ్చే, వైల్డ్ కార్డ్ నుంచి ఇంట్లో వచ్చే, నాగార్జున గారు మోటివేట్ అన్ని చేస్తున్నా కూడా నాకు రోజా సినిమాలోని వెంకటేష్ లాగా నాకు సౌందర్యే గెలాలి అన్నట్టు, మనోడు తనుజయే గెలాలి అన్నట్టు, అది ఇన్ఫాక్చువేషను అట్రాక్షను నా బొక్కలోది ఏదో తెలియదు, కానీ పిరికి పందలాగా వెళ్ళి కొంచెం ఉప్పు కారం ఏదైనా కలిపి పెట్టండి కళ్యాణికిను ఎమాన్యుల్కిను. అలా ఉన్నారు అలాట. వాళ్ళకి ఓటేసే వాళ్ళు పాపం నాకు పర్సనల్గా కొంతమంది చెప్తారు కదా, ఇంకా ఒడ్లిప్పించుకొని అన్న కష్టం అన్న మా వల్ల అవ్వట్లేదని, వాళ్ళకి కంట్లో నుంచి రక్తాలు వస్తున్నాయి ద్వారా మిమ్మల్ని మీరు కొంచెమైనా ఎదురెళ్తే చింపేసుకోవడానికి రెడీగా ఉన్నారు. మీరు వాళ్ళు బట్టలు చింపుతున్నారు తప్ప మీరు మాత్రం హ్యాపీగా ఉంటున్నారబ్బా. టాప్ 2 టాప్ 3కి వెళ్ళిపోదాం, షేర్ పంచుకుందాం, రెమ్యూనరేషన్ తెచ్చుకుందాం, అంత అయిపోయి బయటకు వచ్చాక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందాం, 2-3 బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుందాం, ఇంతే వ్యాపారం తప్ప కసి మీద ఒక గేమర్లో ఆడదామని నా వాళ్ళకి లేరు. ఇంక ఎమాన్యుల్ అంటారా, ఎమాన్యుల్ అంత కన్నింగు అండ్ సేఫ్ నేను చూడలే. ఎమాన్యుల్కి రావాల్సిన ఇన్పుట్లు వచ్చే అబ్బాయి, ఎమాన్యుల్ ఎందుకు ఇంత పిరికి పందులు ఆడుతున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. ఎమాన్యుల్కి మ్యాటర్ ఉందని నాగార్జున చెప్తున్నారు, బిగ్ బాస్ మేనేజ్మెంట్ చెప్తుంది. నిన్న 5 పెట్టారు స్వామి, నీకు 5 పెట్టారు ట్రోఫీ నీకు, అది కూడా ఎంత మంచి పదాలు పెట్టారు, వాడారు. వచ్చిన హౌస్మేట్స్ ఎక్స్ హౌస్మేట్ అందరూ చెప్పినా కూడా ఇంకా పిరికోట్లా ఆడితే ఎలాగ వెళ్తాడు? సింపుల్ అర్థమైపోతుంది కదా, షేర్ కోసం వెళ్తాడని చెప్పి, విన్నింగ్ కోసం వెళ్ళట్లే. తనూజ అయింది డిఫెన్స్, మనం ఎలాగో ఫస్ట్ పొజిషన్లో ఉన్నాం కదా అని చెప్పి సేఫ్గా డిఫెన్స్ ఆడుకుంటుంది. ఇప్పుడు తనూజ కూడా చూడు ఎంత పిరికిలా ఆడిందంటే, తనూజ నామినేట్ చేయాలంటే దివ్యాన్ని నామినేట్ చేయొచ్చు, బలంగా నామినేట్ చేయొచ్చు, కానీ చేయట్లేదు. ఎందుకు? నామినేట్ చేస్తే అమ్మాయి హైలైట్ అయిపోదని. అంటే వీళ్ళంత దరిద్రంగా ఆలోచిస్తున్నారంటే, నువ్వు ఫస్ట్ పోస్ట్లో ఉన్నావు, నీకు తెలుసు, నీకు దరిదాపుల్లో అమ్మాయి లేదు కూడా అని తెలుసు, అయినా కూడా ఎక్కడ అమ్మాయి హైలైట్ అయిపోద్ది అని చెప్పి అమ్మాయి మీద నీకు పాయింట్లు ఉన్నా కూడా తనూజ నామినేట్ చేయలేదు. ఇది తనూజ ఫ్యాన్స్ దౌర్భాగ్యం.
దాని గుడ్డులో మెల్ల ఏంటంటే అట్లీస్ట్ ఏదో ఒక బుర్ర వాడుతూ అటు తిప్పి ఇటు తిప్పి ఏదో ఒకటి చేస్తుందని. కళ్యాణ్ పడాలాకిను ఇమాన్యుయల్కి అయితే రోషం కూడా లేదు. అలాగా ఎన్ని ఇష్యూస్ కళ్యాణ్ పడాలాకి నామినేట్ చేయాలంటే పోనీ ఇమాన్యుయల్ కెప్టెన్గా ఉన్నాడు, తనూజని చెయ్యొచ్చు, మీరు సేఫ్గా ఆడారు, కరెక్ట్గా ఆడలేదని చెప్పి మొన్న వారం నామినేషన్ తర్వాత చాలాసేపు మాట్లాడాడు. చెయ్యొచ్చు, చేసాడా భయం. పోనీ దివ్య మీద చేసాడా భయం. ఇంత స్పైన్ లేనోడివి నువ్వు ఎలా విన్నర్ మెటీరియల్ అవుతావు స్వామి? చిచ్చి అనిపించింది. టాప్ 3 ఇలానే ఏడిస్తే ఇంకెలాగా? ఇంకా సుమన్ శెట్టి టాప్లో ఎందుకున్నాడో సుమన్ శెట్టికే తెలియాలి, సుమన్ శెట్టి ఫ్యాన్స్కే తెలియాలి. డెమాన్ పవన్ ఇంక అలానే ఉన్నాడు నిద్రమొహం వేసుకొని. సరైన ఎపిసోడ్ పడిన తర్వాత గట్టిగా మాట్లాడవచ్చు కదా, లేదు. నన్ను అన్యాయంగా బయటికి తీసేశారు అని చెప్పి ఆ రోజే ఫైట్ చేయొచ్చు రెబల్స్ దగ్గర. అక్కడ ఫైట్ చేయలేదు, తీసేస్తే వెళ్ళి ములక్కడ కూర తింటున్నాడు. ఎవ్వడికి ఏమీ లేదు, కసి లేదు, రోషం లేదు, ఏమీ లేదు. టాప్ 5 టాప్ 6కి వెళ్ళిపోదాం, షేర్లు పంచుకుందాం. కాస్త కోస్త కొంచెం రితు చౌదరి బెటర్, అందుకే అమ్మాయి నామినేషన్స్లోకి ఉంది. కింద పాపం అనాథ పిల్లలు దొరికారు వీళ్ళకి. గౌరవ్, నిఖిల్, సంజన, భరణి, మాయ వేసేసారు. మిగిలిన వాళ్ళకి ఏమి నామినేషన్ పాయింట్ లేనట్టు. అంతెందుకు దివ్య కూడా భయపడింది. దివ్య తనుజని నామినేట్ చేయొచ్చు, చేయలే. గౌరవ్ సాఫ్ట్ టార్గెట్, నిఖిల్ సేఫ్ టార్గెట్, భరణి ఇంకా సాఫ్టెస్ట్ టార్గెట్. బాటమ్ 2లో ఉన్నాడని అర్థమైపోయింది కదా. ఇంత అద్భుతమైన కంటెస్టెంట్స్ మన దౌర్భాగ్యానికి టాప్ 5లో ఉన్నారు. మనం వాళ్ళకి ఫ్యానిజం చేస్తున్నాం, పిఆర్ యాక్టివిటీలు చేస్తున్నాం. సో మనం మారాలి. ఇలాంటి వాళ్ళ కోసమా మనం టైం వేస్ట్ చేస్తున్నాం అని చెప్పి. ఓకే, సో ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది మరీ పర్సనల్గా తీసుకుంటారు. వద్దు, అంత పర్సనల్గా తీసుకోవద్దు. వాళ్ళెవ్వరూ మీ బాగు కోసం ఆడట్లేదు, వాళ్ళు దీనికోసమే ఆడుతున్నారు. 15 వారాలు వస్తాయి, రెమ్యూనరేషన్ ఎక్కువ వస్తుందని చూస్తున్నారు. టాప్ 5లో ఉంటే షేర్ దొప్పుదామని చూస్తున్నారు. బయటికి వెళ్ళి వచ్చాక యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్లు ఖతం, టాటా బాయ్ బాయ్. ప్రోమో 1 ప్రోమో 2 వ్యాపారం ఇలానే ఉంది, ప్రోమో 3 వ్యాపారం కూడా అలానే ఉంటుంది. నామినేషన్స్లో కూడా ఫుల్ సేఫ్గా ఉంటుంది. ఒక విషయం తెలిసింది, ఇమాన్యుయల్కి నామినేషన్ ఛాన్స్ వచ్చినా కూడా వదులుకున్నాడని. అది కాంక్రీట్గా తెలియట్లేదు. అది కానీ నిజమైతే రాత్రి ఎపిసోడ్లో ఇమాన్యుయల్ బట్టలు ఇప్పేస్తాను నేను. ఎవడేమనుకున్నా పర్లేదు, ఇమాన్యుయల్ బట్టలు ఇప్పేస్తా. అది నిజం కాకపోతే ఓకే. అది కానీ నిజమయ్యి పవర్ అస్త్రాలో 3వ పవర్ యూజ్ చేసుకొని నేను మళ్ళీ నామినేషన్స్లో సేవ్ అవుతాను అని ఒక అప్డేట్ వచ్చింది. అది కాంక్రీట్ అప్డేట్ అని తెలియటం లేదు. అది కానీ నిజమైతే రాత్రి ఎపిసోడ్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ నా వీడియో చూడొద్దు. నేను ముందే చెప్పేస్తున్నా, చూడకండి. రాత్రి ఎపిసోడ్ నా వీడియో చూడకండి. ఓకే, ఎందుకంటే మీ కూడా బట్టలు మొత్తం ఇప్పేస్తాను. 18+. అది మ్యాటర్. ఓవరాల్గా జరిగింది అది. మీకేమనిపించిందో చెప్పండి. అస్సామే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.